ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం ఇలా సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనుషుడు ఎదురు చూసేటువంటి విషయం ఏంటంటే, నాకు దీవెనలు కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలని చెప్పి ప్రతి మనుషుడు కూడా ఆశీర్వాదం కొరకు ప్రియులారా ప్రయాసపడేది మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అంటే దీవెనలు ఒక మనిషికి కలగాలంటే ఆ మనిషి ఏం చేయాలి అనేటువంటి దాన్ని పరిశుద్ధ గ్రంథము మనతో చాలా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుంది. ఒక వ్యక్తి దీవెనలు పొందుకోవాలంటే అతను ఎలా ఉండాలంటే, నమ్మకమైన వాడిగా, దేవునికి ముందు నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక చోట అంటే 5 తలంతు 2 తలంతు 1 తలంతులు గురించినటువంటి ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆ యొక్క తలంతులు తీసుకుని తనకు ముందుగా నిజమైన వారిగా అంటే నమ్మకమైన వారిగా ఉన్నటువంటి ఆ దాసును చూసి ఆ యజమానుడు చెప్పేది మనము చదువుతున్నాము, బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి మాటను ఆ యొక్క నమ్మకమైన దాసులకి ఆ యొక్క యజమానుడు ఉపయోగించేది మనం చూస్తున్నాము. నీకు ఇవ్వబడినటువంటి ఈ కొంత విషయంలో, ఈ చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా నీకు అనేకుల మీద నిన్ను అధిపతిగా నేను మార్చేదనని చెప్పి ఆ యొక్క యజమానుడు ఆ నమ్మకమైన ఆ దాసుని గురించి సంతోషించేది మనం చూస్తున్నాం. పిల్లరా, ఆ దాసులు ఇద్దరు కూడా నమ్మకంగా ఉన్నారు, తన యజమానికి నమ్మకంగా ఉన్నారు, తమకు ఇవ్వబడినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉన్నారు, తమకు ఇవ్వబడినటువంటి తలాంతును వాడుకోవడంలో చాలా నమ్మకంగా ఉన్నారు. కాబట్టి వారికి ఇంకా కూడా తలాంతులు ఇవ్వబడ్డాయి, వారికి ఇంకా ఆశీర్వాదాలు దీవెనలు వారికి ఇవ్వబడ్డాయి. కానీ ప్రియులారా, ఒక్క తలంతు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి సోమరివాడిగా ఉన్నాడు కాబట్టి తాను పొందుకున్నటువంటి తలాంతుని గురించి నిర్లక్ష్యమైన వాడిగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి దగ్గర ఉన్నటువంటి ఒక్క తలంతు కూడా అది తీసేసుకోబడుతుంది మనం చదువుతున్నాం. ప్రియులారా, కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతల్లో మనం నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలండి. అన్ని విషయాల్లో మనము దేవుని వెతకడము, దేవుని ప్రార్థించే విషయంలో, పరిశుద్ధంగా జీవించేటువంటి విషయంలో, అన్ని విషయంలో దేవునికి ముందుగా మనం నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు ఆయన మెండైన దేవునుల ద్వారా మనం ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన వాడు దీవెనల వెంట వెళ్ళనక్కర్లేదండి. ఎవడైతే దేవుని దృష్టిలో నమ్మకమైన వాడిగా ఉంటాడో వాని వెంట దీవెనలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ప్రియులారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుననేటువంటి మాట ప్రకారము మనందరికీ కూడా ఈ దినాల్లో దేవుడు మెండైన దీవెనలు దయచేయునుగాక. కానీ మనం దేవునికి ముందుగా నమ్మకంగా అన్నింటిలో మనము నమ్మకంగా ఉండడం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుననే మాట ప్రకారం అయ్యా, మేము తండ్రి మాకు ఇవ్వబడినటువంటి అన్ని బాధ్యతల్లో తండ్రి నీకు ముందుగా మేము నమ్మకమైన వారిగా ఉండడానికి అయ్యా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో తండ్రి, అయ్యా మేము నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు తండ్రి మాకు మెండైన దీవెనలు తండ్రి నువ్వు ఇచ్చేటువంటి దేవుడు ఉన్నో దాన్ని బట్టి నీకు స్తోత్రము. అయ్యా యొక్క వచనంలో ఉన్నటువంటి ఆశీర్వాదము మా సహోదర సహోదరులందరికీ యేసయ్య నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ ఆశీర్వదించేటువంటి దీవించేటువంటి హస్తము తోడుండి తండ్రి మీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.